ఇప్పుడు ఖద్దర్ కుటుంబంలోకి వచ్చారు, కానీ కాకి కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి చివరగా కేసు లాస్ట్ దీని ఎండింగ్ ఎక్కడ అవుతుంది మీకున్న అవగాహన ప్రకారం? మీరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాదు రేవంత్ రెడ్డి అన్నట్టు, కానీ జనరల్గా ఏం జరుగుతుంది ఈ కేసులో? నిజంగా గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గారికి గుండె ఉండాల్సిన చోట ఉండి, నిజంగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఈ కుటుంబానికి నేను తప్పకుండా రేవంత్ రెడ్డి గారు న్యాయం చేస్తా, ముఖ్యమంత్రి గారు న్యాయం చేస్తా అన్న మాట కట్టుబడి ఉంటే, మొదట్లో బండి సంజయ్ని కాపాడాలని, బండి సంజయ్ కొడుకును కాపాడాలని ప్రయత్నం చేసి బీఆర్ఎస్ పార్టీ వీరోచిత పోరాటం చేసినందుకు విధి లేక సెక్షన్లు మార్చి సిట్టును ఏర్పాటు చేసిండు కదా. మరి ఆ సిట్టు ఏ ఒత్తిళ్లకు లొంగకుండా అనుక్షణం పబ్లిక్ ప్రాసిక్యూటర్ యొక్క మంచి నిష్ణాతులైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ల యొక్క సలహాలు తీసుకొని ఎవిడెన్స్ కేర్ఫుల్గా గైడ్ చేస్తే బండి సాయి భగీరథ్కు 20 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. పక్కాగా ఛాన్స్ లేదు, ఇంకా బయటకు వచ్చే ఛాన్స్ లేదు చెప్తున్నా కానీ. ఇప్పుడు ఇట్లాంటి కేసెస్ కొన్ని పేర్లు తీసుకోదలుచుకొని పోక్సో మీద కొంతమంది పోయిన వాళ్ళు 3 నెలలకు 4 నెలలకు బెయిల్ వచ్చిన సందర్భాలు కూడా మన వార్తల్లో చూసాం. రాదు, అంత ఈజీగా. ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి, ఒక డాన్సర్ పోయి బయటకు బెయిల్ వచ్చింది 3 months ఆర్ సంథింగ్. ఈ కేసు ఫాస్ట్ ట్రాక్లో అవుతుంది, అంత ఈజీ కాదు. వచ్చిన అంటే దేశం అంతా వాచ్ చేస్తుంది కదా. ఒక సినీ ఇండస్ట్రీకి పేరు తీసుకోవాలి అవసరం లేదు. బయటకు వచ్చింది ఆయన 3 months ఆర్ 4 months బయటకు వచ్చేసి పోక్సో కేసు ఆయన పైన ఒక డాన్సర్ని వేధించిండు, మైనర్ అమ్మాయిని రిలేషన్ మెయింటైన్ చేసిండు, అమ్మాయిని ఆమెనే కేసు పెట్టింది, బయటకు వచ్చింది. ఇంకా ట్రయల్ కాలేదు, ట్రయల్ అయిన తర్వాత చూడొచ్చు. ట్రయల్ కావాలి.